నాకేమనిపిస్తుందంటే బిగ్ బాస్ టీంకి లోపల భయం వచ్చినట్టుంది. అంటే ఏడ ఈ సీజన్ హిట్ అవుతుంది ఏమో అన్న భయం వచ్చినట్టుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ అంతా సీజన్ 7 రేంజ్లో మస్తు టీఆర్పీ తోటి ముందడికి పోతుంది, ఖతర్నాక్ ఉంది. అఫ్కోర్స్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కంటే మన సంజనక్క పెట్టిన ఎఫర్ట్ ఎక్కువ కాబట్టి అక్కిచ్చిన కంటెంట్ వల్ల మంచిగా అందరికీ బజ్ బాగా స్టార్ట్ అయింది. సీజన్ 9 మంచిగుందని. సో వాళ్ళకి భయం వచ్చినట్టుంది. 9 గిట్ట తిప్పితే 6 కావాలి కానీ 7 అవుతుంది ఏంది, ఈ 7 లెక్క పోతుంది, 6 లెక్క పోవాలి కదా అనుకున్నట్టు పాడు. అందుకని చెప్పి నిన్నటి నుంచి వాళ్ళని ఏం మందలియలే, వాళ్ళని ఏం పని చేయనియలేదు. వాళ్ళని ఉత్తగా నిన్న ముచ్చట పెట్టుకొని ఇచ్చారు. ఆ నామినేషన్స్ అయిపోయినప్పటి నుంచి పండుకొని ఇచ్చారు, ముచ్చట పెట్టుకొని ఇచ్చారు, వదిలేసిరు. వాళ్ళు అక్కడికి రాని ముచ్చట్లు కదే ఈ పులిహోర ముచ్చట్లు, ఈ దిక్కుమాల కళ్ళ పెట్టుకొని చూసుకున్నాడు, వాళ్ళని గిల్లుడు, వీళ్ళని ముట్టుకున్నాడు, ఈ అక్కడ రాని ముచ్చట్లన్నీ కూడా పెట్టుకోవడానికి టైం ఇచ్చేసి ఇవాళ ఏం చేసిరు, పొద్దున్న నుంచి క్యాప్టెన్సీ టాస్క్ ఏమైనా పెట్టిరంట. నిజం చెప్పుర్రు. ఇక సోమవారం నాడు నామినేషన్స్ అయిపోతే సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్, మంగళవారం నామినేషన్స్ ఎపిసోడ్, ఈ బుధవారం నాడు క్యాప్టెన్సీ టాస్క్ పడాలన్నా లేదు. ఆ క్యాప్టెన్సీ టాస్క్ కూడా నిన్నటి ఎపిసోడ్ ఇవాళ ఎపిసోడ్ అంత ఎత్తే అందులోకి వెళ్ళి పిండితే రసం వెళ్ళింది. ఏంటంటే మొత్తం చింతపండు రసం వెళ్ళింది. దాంతో పులిహోర పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాని రసం వెళ్ళింది. అందులో లాస్ట్లో గింత ముక్క క్యాప్టెన్సీ టాస్క్. అది కూడా ఏమైనా ఉందా మజా అంటే అది లేదు. దానిలో ఏమైనా రూల్స్ ఇచ్చిందా? బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టినప్పుడు ఏమైనా రూల్స్ బుక్ పంపుతాడు కదా, గీబై రూల్స్ అని చెప్తాడు కదా. ఆ రూల్స్ బుక్ పంపడానికి అందులో పేపర్లు పెట్టడానికి పేపర్లు దొరకలేవా? ప్రింటర్ మిషన్ ఖరాబ్ అయిందా? రూల్స్ పంపలేదు. రూల్స్ కోసం వాళ్ళని కొట్టుకోమంటే వాళ్ళు పిచ్చి కొట్టుకుంటారు. ఏందేందో మొత్తానికైతే 2 రోజుల నుంచి అమ్మయ్యా ఇప్పుడు సీజన్ 6 వైబ్స్ వచ్చినాయి, హ్యాపీ అనుకున్నట్టున్నారు. అరే టాస్క్ పెట్టడానికి ఏమవుతుంది, ఏదో ప్లాన్ చేసిరు. గుడ్డు సంగతి నేను ఇవాళ పొద్దుగాల నేను వీడియోలో చెప్పితే కదా, గుడ్డుది పెట్టిరు కానీ మరి గుడ్డుది వర్కౌట్ కాలేదు. వీళ్ళు గుట్టుకోమని పిచ్చిరు. అక్కడ ఏమైనా డిస్కషన్ జరుగుతాయి, ఇక్కడ సస్పెన్స్ జరుగుతుంది అనుకున్నారు కానీ గుట్టుకోమని మింగిరు. దాని మీద ఏం చేయాలో అర్థం కాక అది టెలికాస్ట్ చేస్తారో చెయ్యరో అన్న డౌట్ కూడా ఉన్నది అని చెప్పిన. చేసిరా గుడ్డు పోయిందా గాడితే, గుడ్డు ఏం కాదు ఎపిసోడే పోయింది. కమా రీతు చౌదరి తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తుంది, ఒక హ్యాపీ. కానీ మరీ ఎక్కువైపోయిందబ్బా, ఓవర్ డోస్, టూ మచ్. ఇప్పుడు అన్నీ ఉండాలి, అందులో ఈ మసాలా కూడా ఉండాలి, కూరలు అన్నీ ఉండాలి. ఇప్పుడు ఎపిసోడ్ చాలైందేమో దమ్ మసాలా బిర్యానీ అనే పాటతోటి. ఈ ఎపిసోడ్లో దమ్ ఉన్నదా? లేదు. బిర్యానీ ఉన్నదా? లేదు. మొత్తం పులిహోర అనే పాడైంది. ఇది పులిహోర అనద్దయ్యా, ఒకరితో కలిపితే పులిహోర అనాలి కానీ ఒకరికి ఇద్దరితో కలుపుతా అంటే ఇది పులిహోర ఎందుకైంది? సింహం ఓరా కాదు, డైనోసర్ ఓరా, గార్జిల్లా ఓరా, టోటల్లీ BB9 BB6 ఓరా. టూ మచ్, చాలా దారుణంగా అనిపించింది. సరే, హైలైట్ ఏంటంటే ఇదంతా స్క్రిప్టెడ్ అని చెప్పి కల్లా గట్టినట్టు కనబడుతుంది. నేను 2 పాయింట్లు చెప్తాడు చూడు ఒకసారి. రీతు చాక్లెట్ తినిపిస్తుంది డిమాన్ పవన్కి. హైలైట్ ఏంటంటే ఆ చాక్లెట్ నువ్వు తిను అంటుంది. చాక్లెట్ ఈయననే తీసుకొస్తాడులే, సంజన అక్కనే అడుక్కొని, ఎవరికి ఇస్తావు, వదినమ్మకి ఇస్తావా అంటుంది. సంజనక్క కూడా కలిపేసింది చూడు. ఇస్తావా అంటే లేదు, ఫ్రెండ్స్ అంతే తెలుస్తుందిలే, నువ్వు బ్లష్ అవుతున్నావుగా, నాకు అర్థమవుతుందిలే అని చెప్పి అన్నది ఇచ్చింది. ఈయన వచ్చి దొంగతనంగా ఈమెకి చాక్లెట్ ఇస్తే ఆమె చాక్లెట్ తీసుకొని సుంచి ఈయనకి ఇస్తే నువ్వు నాకొద్దు, నువ్వే తిను అన్నాడు. అనగానే లేదు నువ్వు తిను అని అంటే, సరే నాకు బయట పెట్టు అన్నాడు. అంటే నాకు నోట్లో పెట్టమని చెప్పి కొంచెం కొరికి అంటే ఇట్లా ఆమె కొరికి ఇవ్వడానికి ఇచ్చిందా? ఇయ్యలే. ఇక్కడనే గమనించాలి. ఆమె కొరికి ఆ తర్వాత మిగిలిన ముఖ్యకి ఇచ్చింది. అంటే నీ ఎంగిల్ నేను తినరా అయ్యే, స్క్రిప్ట్ ఉత్తదే, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, సరే బట్ నేను కొరకు నీకు ఇత్తపో అని చెప్పి పారేసినట్టుంది. రెండోది కాదు, ఇలాంటి కంటెంట్ ఇస్తే ఇప్పుడు డిమన్ పవన్ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఏమనుకుంటారు, అరే మా వాడు బిగ్ బాస్కి పోయిండు గీ కంటెంట్ చేయడానికి అనుకోరంటావా? వాళ్ళకి ముందే చెప్పిపోయారేమో, ఇదంతా స్క్రిప్ట్, మాకు టీం వాళ్ళు చెప్పి ఇట్లా తలుక్కోవాలి కానీ అని చెప్పి పంపిర్రు అని చెప్పి చెప్పుండొచ్చేమో. నన్ను అందుకే సెలెక్ట్ చేసిరు, లేకపోతే నన్ను ఎందుకు సెలెక్ట్ చేస్తారు, నేను అగ్ని పరీక్ష అనే షోలో ఏమైనా చేసినా నన్ను ఎందుకు తీసుకున్నారు, ఈ పులిహోర కంటెంట్ చేయడానికే తీసుకున్నారు అని చెప్పుండొచ్చేమో ఇంట్లో. ఈ కళ్యాణ్ బాబుకి అయితే దారుణం అబ్బా, సోల్జర్. పోరాటం నీకొక వేడుక ఓ సైనిక. అప్పుడు జై కిసాన్ అని చెప్పి కిసాన్ వచ్చి కిస్సా చేసిపోయిండు, పిస కిస్సా. ఇప్పుడేమో జవాన్ వచ్చి ఇట్లా చేయబట్టే. అన్న మీరు వచ్చిన కాన్సన్ట్రేషన్ తోటి ఇప్పుడు కొన్ని సీజన్లలో కొంతమంది కంటెస్టెంట్లు వాళ్ళు బయట ఎంత పెంట చేసిరు ఏం చేశారు అని పక్కన పెట్టారు, సీజన్ కోసం డెడికేటివ్గా ఉన్నారు. వాళ్ళు పొద్దున్న లేవంగానే అద్భుతంగా ఎక్సర్సైజ్ చేసి డెడికేటివ్గా ఉండి, గేమ్ కోసం ఉండి, ఏదైనా ఇష్యూ వస్తే స్టాండ్ అయ్యి నిలబడి టాస్క్లు ఆడి పర్ఫార్మెన్స్ చూపించి పేరు తెచ్చుకొని కప్పులు కొట్టి పేరు. వాళ్ళు బయట ఎంత క్రింజ్ చేసిరు, వాళ్ళు బయట ఫ్యాన్ వార్లు ఎట్లా నడిపించారు అవన్నీ పక్కన పెట్టుర్రి.
కానీ ఆ షోలో ఉన్నంతసేపు డెడికేషన్ ఎట్లుంది, ఆ డెడికేషన్ ఏది? వచ్చి పులిహోర కలుపుకుంటూ కూర్చుంటాడు, ఎందుకు వచ్చినావా అన్న నువ్వు. రెండోది, ఇమాన్యుయల్ దగ్గర రీతు, ఇమాన్యుయల్, వీళ్ళు ఈ డిమాన్ పవన్ అండ్ తనుజ వాళ్ళందరూ ఉంటారు. అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్గా ఐ కాంటాక్ట్ ఇమాన్యుయల్కి రీతుకి అయింది. ఇట్లా చూసుకొని లుక్స్ చూసినప్పుడు నాకు నవ్వొచ్చింది అన్నట్టుగా వాళ్ళు అంటారు. అక్కడ ఒక మాట అంటది రీతు, రాము తర్వాత ఇన్నోసెంట్ ఎవరన్నా ఉన్నారు అంటే అది డిమాన్ పవనే అని చెప్పి, డిమ్ముయే అని చెప్పి చెప్తుంది. ఇమ్ము, డిమ్ము, రాము. సరే, అయితే ఎందుకన్నది మీరు అర్థం చేసుకోండి. అంటే ఏం తెలియని బకరా లెక్క దొరికిండు అన్న సెన్స్లో చెప్పినట్టుగా అనిపించింది. హైలైట్ ఏంటంటే లైవ్లో మనకి ఇంకో డైలాగ్ ఉంటుంది, అయ్యా డెమో యు ఆర్ నాట్ డెమో మై రెమో అని చెప్తుంది. మేము గొర్రెలమో చూసి మేము గొర్రెలమో అనుకోవాలి, లేదంటే ఆయన బలిపశు. పులిహోర సామ్రాజ్యానికి రారాని రీతు చౌదరి అయితే బలిపశువుల సామ్రాజ్యానికి రారాజు, యువరాజు డిమాండ్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్. ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం, అబ్బా సోది ఎక్కువ అయిపోయింది. ఫటాఫట్ చెప్పేస్తా, అందుకని చెప్పి సోది పెట్టినా. కానీ సరే, ఎపిసోడ్ స్టార్ట్స్ విత్ తెల్లారింది, దమ్ మసాలా బిర్యానీ. దీనికంటే ముందు ఒక వీడియో పెట్టిన పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం జరిగిందని. చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూడకపోయినా పర్లేదు, ఇది చూడొచ్చు. అండ్ ఓటింగ్ పోల్ అనాలిసిస్ కూడా దానికంటే ముందు పెట్టిన. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ప్రతి టైం యాక్టివ్గా ఉంటూ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, కమ్యూనిటీ అంటే బ్రాడ్కాస్ట్ కమ్యూనిటీ దాంట్లో కూడా రెగ్యులర్గా పోస్టులు పెడుతున్నా. ఒకసారి ఫాలో గారి, కింద ఫస్ట్ కామెంట్లో లింక్ ఇస్తా, బ్రాడ్కాస్ట్ ఛానల్ జాయిన్ గారి. అక్కడ అప్డేట్లు పెడుతున్నా, తెలిసిన అన్ని పెడుతున్నా. ఈ కోడి ముందో గుడ్డు ముందో ఊరికంటే ముందు నేనే పెట్టినా. అది ఎపిసోడ్లో లేపేచ్చారు అనుకోరి, కానీ చెప్పిన దాని గురించి, ఆ టాస్క్ ఎట్లా జరిగింది అండ్ అది ఉంచొచ్చో తీసేయచ్చో అనే టాపిక్ కూడా మాట్లాడినాం మనం. అయితే తెల్లారింది, దమ్ మసాలా బిర్యానీ పాట వచ్చింది, అందరూ డాన్స్ చేసారు. ఆ తర్వాత ఇడ్లీ వచ్చింది, ఇడ్లీ తింటున్నారు. ఇక్కడ మాస్క్ మ్యాన్ ఇంకేం తినలేదు మనకు ఆ టైంకి చూపించినప్పటికీ. మాస్క్ మ్యాన్ మీద మీకు ఏమనిపించిందా? మారిండి అనిపించిందా? లేదా మారినట్టుగా చేస్తారు కానీ మళ్ళీ గదే మాస్క్ ఉంటుంది, గదే కథ ఉంటుంది లే అని అనుకున్నారా? వీళ్ళు ఎపిసోడ్లోనే అర్థమైపోయింది అనుకోరి, మారినట్టే మారిండు. ఆ తర్వాత అఫ్కోర్స్ లైవ్లో చాలాసార్లు చాలామందితో నవ్వుతూ మాట్లాడిండు, ఓన్లీ సంజనతో గొడవ పెట్టుకున్నాడు అంతే. ఎదురొచ్చే గాలి, ఇడ్లీ వచ్చింది, ఇడ్లీ తింటారు. అక్కడ రీతు ఉండి, అబ్బా ఇడ్లీ అన్నా కానీ చిరాకు పెట్టేటట్టు చేస్తున్నారుగా, చికాకు వచ్చేటట్టు చేస్తున్నారుగా అన్నది. ఎందుకంటే రోజు ఇడ్లీ పెడుతున్నారు అన్నట్టు. ఇప్పుడు ఇడ్లీ స్టార్ట్ అయిందంటే ఇడ్లీ ఇక టార్చర్. ఆలుగడ్డ కూర, సాంబారు, రైస్ పెట్టిరు. వారం 10 రోజులు 9 రోజుల దాకా అదే పెట్టిరు కంటిన్యూగా. వాళ్ళకి ఇరిటేషన్ వచ్చింది, ఇక తినలేము అన్న పాయింట్కి వచ్చింది. అయినా కానీ పంపితేనే కదా వాళ్ళలోని ఎండ్యూరెన్స్ అనేది బయటపడుతుంది. అప్పుడు కదా వీళ్ళు ఓనర్స్గా మారడానికి తపనతోటి పోరాటం చేస్తారు. ఈ ఓనర్స్గా మారే పోరాటం పెట్టిర్రయ్యా అంటే ఈ పులిహోర పోరాటం, అమ్మాయిని అబ్బాయి సాధించుకునే పోరాటాలు, పట్టుకోవడాలు, ముట్టుకోవడాలు గీ నడతానే తప్ప ఓనర్స్గా టెనెంట్స్గా ఉండడం వల్ల తిండి తినలేక, ఆ కష్టం పడలేక ఓనర్స్గా మారాలి అన్న టాస్క్ పెట్టినప్పుడు ఓనర్లు అవ్వడానికి వాళ్ళ పడే కష్టం అది కిక్కిస్తుంది. మీరు ఈ అమ్మాయిల అబ్బాయిలు ఈ సొల్లు ఇదంతా ఇదే కిక్కిస్తుంది అని చెప్పి ఆడున్నారయ్యా. బిగ్ బాస్ని ఆ యాంగిల్లోనే ఎక్కువ చూడరు. అది కూడా ఉండని, 1-2 యాంగిల్ జెన్యూన్గా ఏర్పడుతుంది ఏదైనా కనెక్షన్. అండ్ ఇక్కడ ప్రియాకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ప్రియాని కళ్యాణ్ అక్క అని పిలుస్తున్నాడు, ఇవాళ ఎపిసోడ్లో పిలిచాడు చూసిరా. ప్రియాతోటి మెల్లగా పులిహోర కలుద్దామని చెప్పి కళ్యాణ్ ట్రై చేసిండు. ఇక్కడ నేను ఎవరిని సాధించినా అంటే ప్రియాని సాధించిన ఇట్లాంటివన్నీ చేసిండు. కడి చేస్తే ప్రియా కొంచెం స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుంది అన్నది. ఇక నాకు ఎవరితో ఇక్కడ రిలేషన్లో పెట్టుకోవడం ఇంట్రెస్ట్ లేదు, బ్రదర్ సిస్టర్ బాండ్ తప్ప ఇంకో బాండ్ లేదని చెప్పింది, కరాఖండిగా చెప్పింది. రాయలసీమ ముద్దు బిడ్డ, వెరీ నైస్. ఆ అమ్మాయి అట్లా చెప్పింది, అదే విధంగా నడుచుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ్ అక్క అని పిలిచిండు, క్లారిటీ వచ్చింది. అందుకే ఇక కళ్యాణ్ కూడా రీతునే తలుక్కోవాలని చెప్పి తలుక్కుంటాడు. ఈ కంటెంట్ ఇస్తే ఎక్కువ రోజులు ఉంటాము అన్న పాయింట్ తోటి ఉంటే కనుక కళ్యాణ్ నువ్వు చాలా డిస్రెస్పెక్ట్ని గెయిన్ చేసుకుని పోతావు. నువ్వు వచ్చిన పర్పస్ ఇదే అయితే కనుక ఓకే, నీ ఇష్టం, ఎవరినైనా ఓకే. నాకే ఎవరేం చేస్తారు చెప్పు, లోపల ఉన్న వాళ్ళకి మనం చెప్పగలుగుతామా? కానీ చూసే వాళ్ళకి బాధ అనిపిస్తుంది అంతే. ఇక ఇమాన్యుల్ అంటాడు, ఇడ్లీ అమ్మ చిరాకు వస్తుంది అని చెప్పి రీతు అనగానే ఏదో ఒకటి అమ్మ దొరికింది కల్లా కదుకొని తింటే సరిపోద్ది. కష్టాల్లోకి వెళ్ళి వచ్చినాడు ఆ మాత్రం ఉంటుంది. అసలు తినడానికి తిండి లేని రోజు నేను చూసిన మనోడిని. రైట్, రీతు అంటది, బా కళ్యాణ్ ఈ ఇడ్లీ తీసుకొని పులిహోర ఇస్తావా, లోపల పులిహోర అయితే పులిహోర స్టార్ట్ అయింది. ఆ తర్వాత అక్కడ చిన్న టాస్క్ లాగా, అంటే ఏదైనా ఇంప్రెస్ చేస్తే అన్నట్టుగా ఉంటుందిగా, ఆ బిట్ లేపేసారు చూడు. ఇంప్రెస్ చేస్తే అనేది ఉంటే కనుక మనకు అంత కనెక్ట్ కాదేమో. ఈ పులిహోర బాగా కనెక్ట్ కావాలంటే కావాలని ఇంప్రెస్ చేయడమో ఫ్లట్టింగ్ చేయడమో కాదు, జెన్యూన్గా చేస్తున్నట్టుగా ఉండాలని చెప్పి ఆ డైలాగ్ లేపేసారు. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ ప్రియా కళ్యాణ్ వీళ్ళంతా ఇంప్రెస్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఏం చేస్తావు నువ్వు చేయాలంటే ఫ్లట్టింగ్ చేయొచ్చా అని చెప్పి ఫ్లట్టింగ్ చేసినట్టుంది.
సరే అక్కడ ఫ్లట్టింగ్ ఏంది, నువ్వు నవ్వితే బాగుంటావు, నువ్వు తిడితే తిట్టించుకోవాలని ఉంది, నువ్వు నవ్వితే నవ్వాలని, నువ్వు ఉంటే చాలు నేనంటే చాలు అని చెప్పి ఏదో అదే ఫ్లట్టింగ్ డైలాగులు కొట్టింది. నవ్వుతున్నావు అంటే నవ్విండు, చిలక నవ్వులు నవ్విండు. ఆ తర్వాత ఇడ్లీ తీసుకుని మా ప్రియ అక్కది కథనం అంతా కూడా అక్కదే, అక్క కథాకథనంతో ఇదంతా జరిగింది అన్నాడు. నేను విన్నది కరెక్టే కదా, పుసుకొని నేను ప్రియాని కాదు వేరేటోళ్ళు అన్నాడు, ఇది కొంపదీసి. అక్కడైతే ప్రియానే ఉంది, అక్కడ టాస్క్ జరిగింది అంటే ఫ్లట్టింగ్ గిట్టింగ్ అంతా జరిగిందంతా కూడా ప్రియా ముంగట్నే. యా, ఇక్కడ ఆ తర్వాత రీతు డిమాండ్ పవన్ తోటి చపాతీలు చేస్తే ఇవ్వు అని అంటది. అంటే డిమాండ్ పవన్ తోటి చెప్తుంది. ఆ తర్వాత ఈ చెప్పిన తర్వాత ఇంతకుముందు ఫ్లడ్ చేశాను అని చెప్పి డిమాండ్ పవన్కి చెప్తాను. ఏమని చేసావంటే నువ్వు బాగుంటావు, అందంగా ఉంటావు, ఇట్లాంటివన్నీ చేశాను అని ఇడ్లీ తినిపిస్తూ ఉంటుంది. అయ్యా ఎవరికి, డిమాండ్ పవన్కి ఇడ్లీ తినిపిస్తూ ఉంటుంది. అయితే రాము అక్కడ బయట ఇడ్లీ తింటూ ఉంటాడు. ప్యూర్ సోల్, జెన్యూన్ సోల్. ఈ టైటిల్స్ ఎవరికి ఇవ్వాలి? రాము లాంటి వాళ్ళకి ఇవ్వాలి. రాము ఏం చేస్తుండు, సడన్గా వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా బయట వీడియో చూసిరా, నా కొడుకుని అట్లా చూడలేకపోతున్నా, అంత కష్టపడుతుండు, అంత ఎండలో బట్టలు ఉతుకుతుండు, అబ్బా నా కొడుకుని అట్లా చూడలేకపోతున్నా అని చెప్పి బాధపడుతుండు వాళ్ళ నాన్న. సో ఇక్కడ రాము ఇట్లా తింటూ అమ్మ చూస్తే ఏడుస్తుంది కావచ్చు అని చెప్పి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. తిరగగానే అక్కడ సంజనాకుండి, నేను అమ్మని అనుకోరా, నీకంటే 10 years పెద్ద, కానీ అదొకటి క్లారిటీ చేస్తున్నా. మరి అమ్మ అంటే అందరికీ అమ్మ అంటే పెద్ద ముసలిదాన్ని అనుకుంటారు ఏమన్నా భయంతో, నీకంటే 10 years పెద్దదాన్ని, కానీ నీకు అమ్మలాగా అనుకో, నాకు పెద్ద కొడుకు వాడు, చిన్న కొడుకు నువ్వు అని చెప్పి మేమందరం ఉన్నాం అని చెప్పి దగ్గరికి తీసుకుంటుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, హర్ సెల్ఫ్ అంటే తన మదర్హుడ్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మనకి ఎపిసోడ్లో చూపించలేదు, నేను ఇంతకంటే ముందు వీడియోలో చెప్పిన, తను ఎట్ ఎ టైం ఎన్ని పనులు చేస్తూ ఉంది, ఎందరికి హెల్ప్ చేస్తూ ఉంది, ఓనర్స్ ఎవరు కూడా చేయలేదు, ఈమె అంత బాగా చేస్తూ వచ్చింది అనే పాయింట్ చెప్పిన. మళ్ళీ పొగడడం ఇష్టం లేదులే, కానీ ఇంతకంటే ముందు వీడియోలో చూడండి, మరి ఎక్కువ లేపుతున్నావు అంటారు ఏమనంటే. సో లేదురా నువ్వు చాలా, తనుజ అంటది, లేదురా నువ్వు చాలా బాగున్నావు, అండ్ అందరూ కూడా నేను మెచ్చుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే అందరూ మెచ్చుకుంటున్నారు కదా నిన్ను. నాగార్జున గారు కూడా మెచ్చుకున్నారు, మనం కూడా మెచ్చుకున్నాం. ఎండ్యూరెన్స్ సూపర్ అసలు చాలా కష్టపడుతుండు. అండ్ ప్యూర్ సోల్, ఎక్కడా కూడా అబద్ధం లేదు, ఫేక్ లేదు. మనిషి లాంటి వాళ్ళు ఇక ఫేక్ అని ముద్రేసినంత మాత్రాన, సింపతి అని ముద్రేసినంత మాత్రాన ఎక్కడ సింపతి అనేది అతనిలో కనిపించలేదు, ఆ యాంగిల్లో లేడు, యాక్ట్ చేయట్లేదు, రియల్గా ఉన్నాడు, రియల్ ఫేస్ కనబడుతుంది. ఇప్పటి వరకు ఈ హౌస్లో ఉన్న వాళ్ళ వెరీ జెన్యూన్, అసలు స్క్రీన్ కోసం అని లేదు. ఇప్పుడు ఇమాన్యుల్ అన్న ఫన్ చేయడానికి స్క్రీన్ కోసం ఎంటర్టైన్ చేయాలి అనే పాయింట్లో ఎంటర్టైన్ చేస్తుంటాడు, కల్పించుకుని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు, కావాలని ఎంటర్టైన్ చేస్తుంటాడు. కొంత అదంతా నటన కిందికి వస్తుంది, ఎంటర్టైన్ చేయడానికి ఏదో నటిస్తుంది. కానీ రాము దగ్గర అది మనకి ఎక్కడా కనబడలే. సూపర్ అంటే సూపర్ ప్యూర్ సోల్ అబ్బా. రైట్, అందరూ బాగుంది అంటున్నారు, సూపర్ అంటున్నారు కదా, నేను ఏం కాదురా అన్నట్టు. అయితే ఆ తర్వాత రాము చూడు, ఇక్కడ మళ్ళీ రాము గురించి పొగడాల్సి వస్తుంది అబ్బా, నిజంగా జెన్యూన్గా కనబడితే. తిట్టాల్సి వస్తుంది అనవసరంగా, ఎడ్డెడ్డి కనబడితే, పిచ్చి చేస్తే. రైట్, ఎవరైనా మంచి పనులు చేస్తే పొగడాలనిపిస్తుంది. ఇప్పుడు రాము ఉన్నాడు, హరీష్ని అడుగుతాడు, అన్న అందరు బాగుంది అంటున్నారు అన్న, ఒక్క స్పూన్ తినండి అంటే, ఓకే మీలాగనే ఉంటుందిలే, ఎందుకంటే ఫుడ్ కూడా అఫ్కోర్స్ మీరు గ్రేట్ కదా, కాబట్టి మీలాగనే ఉంటుంది. ఇది సర్కాస్టిక్గా అన్నట్టుగా అనిపించింది నాకు. మీకెట్లా అనిపించింది? మీరు గ్రేట్ కదా, మీ లెక్కనే ఉంటుందిలే ఫుడ్ అని అంటాను. అటెనక రాము కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. సారీ, రీతు, రామ్ అంటుంది, ఆరని రాస్తే రామ్ అనుకుంటున్నా. రీతు కళ్యాణ్ డిమాండ్ పవన్ గురించి, వాడికి ఇడ్లీ ఇచ్చా, సో మధ్యాహ్నం ఫుడ్ ఇస్తాడు అని చెప్పి ఇచ్చాను అని అంటే, వాడెందుకు ఇస్తాడు? ప్రియా కదా పర్మిషన్ ఇవ్వాల్సింది, వాడికి ఇడ్లీ తినిపించినా అందుకే ఇస్తానంటే, ప్రియా కదా పర్మిషన్ ఇవ్వాల్సిందంటే, ఇంతకుముందు పొద్దున నీకు ఇస్తే నువ్వు నాకు ఇవ్వలేని, ఇది అట్నే ఇస్తాడు, అంతే మరి, సింపుల్. ఆ తర్వాత మనీష్ ఇమాన్యుల్కి చెప్పుకుంటాడు ఏది, బర్నీ గురించి. బర్నీ తన బెడ్ షేర్ చేసుకుంటా అన్నాడంట, అక్కడ బెడ్స్ లేవు కాబట్టి నా బెడ్డే షేర్ చేసుకోవాలి కాబట్టి ఆయన నాతో షేర్ చేసుకుంటా అన్నాడు. కానీ నేను ఎవరి గురించి అయితే ఫుల్గా జాగ్రత్త పడతానో అతను నా దగ్గరకు వచ్చి బెడ్ షేర్ చేసుకుంటా అని అంటుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. అండ్ ఇంకోటి, నిద్ర పడుతుందా అట్లాంటి అతన్ని అంత ఎనిమిటీ ఉన్న పర్సన్ని నేను పక్కన పెట్టుకొని ఎట్లా పడుకుంటా అంటాడు. అన్న నువ్వు మరీ ఓవర్గా పర్సనల్గా తీసుకుంటున్నావు మనీష్ అన్న, టూ మచ్ యారగెన్స్, టూ మచ్ ఓవర్ థింకింగ్. అబ్బా, టాస్క్ పెడితే నిద్రపోవద్దు, మీరు నిద్రపోకూడదు, నిద్రపోతే పనిష్మెంట్లు ఇంకేదో ఉంటుంది, మీరు గేమ్లో గెలవరు అనే పాయింట్ ఉంటే, నిద్రపోకూడదు అంటే వాళ్ళకి ఫ్రూట్స్ గీట్స్ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పోయి దాచిపెట్టుకుంటాడు. షుగరు ఏంటి, కూల్ డ్రింక్స్ తాగితే షుగర్ ఉంటుంది, కెఫిన్ ఉంటుంది, కెఫిన్ వల్ల వాళ్ళకి నిద్ర రాకుండా ఉంటుంది, వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగొద్దు అని థమ్స్అప్లు దాచిపెట్టుకుంటా అని. ఓకే రైట్, ఏందో వెరైటీగా ఆలోచిస్తారు. ఫ్రూట్స్ అన్నీ దాచిపెట్టుకున్నాడు, ఫ్రూట్స్ ఓవర్ థింకింగ్ అన్నట్టు. బేసిక్గా అంత దాకా జరగదు,
నాకు విపరీతంగా నిద్ర వస్తుంది. ఆ నిద్రని దాచుకోవాలి, కాపాడుకోవాలి, నిద్ర పోకుండా ఉండాలని చెప్పి ఉరికిపోయి థమ్సప్ తీసుకుంటా అని అనుకోడు ఎవడు. ఓవర్ థింకింగ్ కాకపోతే. ఫ్రూట్స్ తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి మనకి నిద్ర రాకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫ్రూట్స్ ఇవ్వద్దు. మంచినీళ్ళు ఇవ్వద్దంటారు. మంచినీళ్ళు తాగితే నిద్ర రాదా? అసలు దేనికి సంబంధం? ఈ 10 అవర్స్ స్లీప్ అనేది ఆపుకోగలుగుతారు చాలామంది. ఇప్పుడు సుమన్ శెట్టి అన్న లాంటి వాళ్ళు ఆపుకోలేకపోవచ్చు, కానీ మిగతా అయ్యో సుమన్ శెట్టి అన్న మెచ్చుకోవాలయ్యా, ఆ టాస్క్లో అందరికంటే బెటర్గా ఆడింది సుమన్ శెట్టి అన్నే. రైట్, రీతు చౌదరి అండ్ కళ్యాణ్ మళ్ళీ ఫ్లట్టింగ్ అదంతా నడుస్తూనే ఉంది. 1 PM ఫ్లట్టింగ్, 2 PMకి ఫ్లట్టింగ్, 10 AM ఫ్లట్టింగ్ నడుతూనే ఉంది అయ్యా. ఆ తర్వాత తనుజ, డిమాండ్ పవన్ ఇక్కడనే లుక్స్ అని చెప్పిన ఇంతకుముందు అదే జరిగింది. గొర్రె దొరికింది, ఐ మీన్ బలిపశువు దొరికింది అన్న సెన్స్లో మాట్లాడుకుంటున్నారు. రాము తర్వాత ఇన్నోసెంట్ ఎవరన్నా ఉన్నారంటే డెమోనే అని చెప్పి మాట్లాడుకోవడం. అండ్ ఇక్కడ క్వాలిటీస్ గురించి మాట్లాడుకోవడం. ఆమెలో నచ్చిన నీకు 5 క్వాలిటీస్ ఏంది, నచ్చిన క్వాలిటీస్ ఏంటి, డెమాన్లో నచ్చిన క్వాలిటీస్ ఏంది అని రీతుని అడగడం. ఏం అడుగుతుంటే సిగ్గుపడుకుంటే షీఈస్ క్యూట్, షీఈస్ గార్జియస్, షీఈస్ బ్యూటిఫుల్. ఎందుకు పోయినావు గియా పోయింది. నీ లైఫ్లో అన్నీ ఉండాలి, పర్లేదులే ఉండాలి, కానీ అదంతా ఫేక్ కళాపోషణ అని తెలుసు కదా. ప్రతి మనిషికి కళాపోషణ ఉండాలి, కానీ అది ఫేక్. ఓకే, రైట్. ప్రియా రాముతో అంటుంది ఫ్రూట్స్ అదే ఎగ్స్ వచ్చినాయి, ఫ్రూట్స్ వచ్చినాయి, అంత వచ్చింది అక్కడ డిస్ట్రిబ్యూషన్ కాడ మాట్లాడుకుంటున్నారు. రేషన్ అంత వచ్చింది. సో మూడిటికి హరీష్ అండ్ ఫ్లోరా మాట్లాడుకుంటున్నారు. హరీష్ సారీ చెప్తున్నా, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎందుకంటే ఫ్లోరా కూల్ డ్రింక్ అనేది నేను ఇన్వాల్వ్ చేసిన, అండ్ షాంపూది కూడా నేనే ఇచ్చిన కాబట్టి ఐడియా. ఎక్స్ట్రీమ్లీ సారీ అంటే లేదు నో నువ్వు అసలు నన్ను తీసుకుపోయి బయట ఎలిమినేట్ చేసినా కానీ నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇక్కడ నాతో అంతసేపు మాట్లాడుతా ఉన్నది నువ్వు ఒక్కడివే కాబట్టి నువ్వు ఏది చెప్పినా ఇంట అన్నట్టుగా ఫ్లోరా సరెండర్ టు హరీష్. ఎందుకంటే ఆమెతో ఎక్కువ మాట్లాడేది హరీషే, అండ్ హరీష్ ఏం చెప్పినా ఇనేది కూడా ఫ్లోరానే. రైట్. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ ఫన్ జనరేట్, అదే ఫోన్ కాల్ అని అదని చాలా ఫన్ జనరేట్ చేసిండు. నిజంగా నిన్ననే కాదు, ఈరోజు కూడా చాలా స్కిట్ అని, అత్తాకోడలని, తనుజతోటి చాలా ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేసినాడు. జెన్యూన్ హెల్తీ కామెడీని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది కూడా కొంచెం అంటే అందరికీ నచ్చే విధంగా కొంతవరకు కొంచెం కొద్దిగా అడల్ట్నెస్ని తగిలిస్తూనే, ఏది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ముద్దులు పెట్టడం ఇట్లాంటివన్నీ ఏదో ఫన్గా చేస్తున్నాడు. నాకైతే గుడ్. పులిహోర కంటెంట్ ఇస్తలేడుగా చాలు. రైట్. ఆ తర్వాత హరీష్ పడుకున్నాడు, కుక్కల సౌండ్ వచ్చింది. ఆయనకి అప్పటికి తింటలేడు కాబట్టి ఫుల్ నీరసం ఉంది, బాగా సిక్ అయిపోయినట్టుగా ఉండి నిద్ర వచ్చింది, పడుకున్నాడు. కుక్కలు మొరిగినా లేచిండు, మొహం కడుకున్నాడు. తినండి అని చెప్పి ఎవరిదని చెప్పినా తింటలేడు. ఆ తర్వాత అక్కడ పడుకున్నది ఎవరు అన్న చూడడానికి శ్రీజ ఎగ్జైటెడ్గా పోయింది. పోయి అబ్బా క్యాప్టెన్ అనుకున్నా, ఎగ్జైట్ అయి వచ్చిన అంటాను. ఈమెకి ఎంత ఉందంటే సంజన మీద పగ. అండ్ శ్రీజ ఎంత దారుణంగా డిస్టర్బ్ చేస్తుంది. బిగ్ బాస్ కూడా ఇరిటేట్ అవుతుండు ప్రతి దాంట్లో ఓవర్ ఇంటర్ఫియర్. అరే పూర్తిగా టాస్క్ గురించి చెప్పకంటే ముందే ఏందేందో ఓవర్ వేస్తుంది. ఆగు నేను చెప్పేది ఆగబట్టాడు బిగ్ బాస్. అయ్యా మొన్న నామినేషన్లల్లో 2 సార్లు బిగ్ బాస్ శ్రీజ నీ పాయింట్ అయిపోయిందా, డిస్కషన్స్ క్లారిఫికేషన్స్ తర్వాత పెట్టుకోండి, ఓన్లీ పాయింట్స్ మాత్రమే చెప్పండి అని చెప్పినా కానీ అయిపోలేదు బిగ్ బాస్ ఆగు అంటది. ఓ అక్క నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అక్క? అందరినీ అగ్ని పరీక్షలు సెలెక్ట్ చేసిన 3 జడ్జెస్కే ఏం జరిగినా ఈ సీజన్ ఇట్ అయితే వాళ్ళ పుణ్యమే, ఇట్టు కాకపోతే వాళ్ళదే పాపం, వీళ్ళు చేయబట్టే. ఘోరంగా అబ్బా టూ మచ్. యాక్చువల్లీ ఆఖరికి ఇలా తనుజ చూసిరా ఒక మాట అంటది, మీరు మరీ టూ మచ్ చేస్తున్నారు ప్రియా శ్రీజ, మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు అని చెప్పి అంటది. మీరిద్దరు మరీ దారుణంగా తయారయ్యారంటది. ఈ డైలాగ్ యాజ్ యూజువల్గా డైలాగ్ ఏంటంటే ఇది, యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ ఏంటంటే ఇది, మీరు మరీ దారుణంగా తయారయ్యారు శ్రీజ ప్రియ అని చెప్పి చెప్తుంది. మరి నిజంగా టూ మచ్ అసలు ఆ టాస్క్లో అంతసేపు ఇబ్బంది పెట్టింది. మీరు టాస్క్ జరిగింది చూసిరా, ఎపిసోడ్ చూసిన వాళ్ళు తెలుసు, నేను కంటిన్యూగా చెప్తా. కానీ ఆ టాస్క్ జరిగింది 5 నిమిషాలు, కానీ వీళ్ళు డిస్కషన్ చేసింది శ్రీజ వర్రడము, ప్రియా అసలు కంటిన్యూస్గా. తనుజ ఒక చిన్న రూల్ పెడతా అంటే ఒప్పుకోదు. అసలు తనుజ పెట్టిన రూల్ పెడితేనే టాస్క్ అంతా బాగా మంచిగా జరిగేది. తనుజ చెప్తా అన్న రూల్ని పెట్టనీయకపోయేసరికి ఆ టాస్క్ అంతా ఈజీగా అయిపోయింది. ఒకళ్ళు తోసుకోవద్దు ప్లేయర్సు అని తనుజ అంటుంది. ఆ రూల్ పెట్టుంటే కనుక బయట ఉన్న ఇమాన్యుయల్, బర్నీ చాలా వీరోచిత పోరాటం చేసి అక్కడ ఉన్న వాళ్ళని తీసేటోళ్ళు. అప్పుడు ఇమాన్యుయల్కి కానీ బర్నీకి కానీ విపరీతమైన హైప్ వచ్చేది, చాలా బాగుండేది. సరే అట్లా కాదు పోయి ఒకరినొకరు ఇట్లా తోచుకోవద్దు చేత్తోటి అని అంటే కనుక ఇగ్గుకోవడం ఉండేది, గుంజడం ఉండేది, అటుపోవడం ఇటుపోవడం ఉండేది, తిప్పడం ఉండేది, ఇట్లా అనడం ఉండేది. చేత్తోటి రైట్ హ్యాండ్ తోటి, ఐ మీన్ ఏ హ్యాండ్ తోటి అయితే పట్టుకుంటారో ఆ హ్యాండ్ పట్టుకుంటే ఇంకో హ్యాండ్ని యూజ్ చేసి వేరే వాళ్ళని నెట్టద్దు అన్న రూల్ పెట్టుంటే కనుక అది ఇంకా రసవత్తరంగా జరిగేది. అట్లా జరగనీయకుండా ప్రియా తోచుకోవచ్చు, ఏదైనా స్ట్రాటజీ వాడని బిగ్ బాస్ చెప్పిండు అని చెప్పి ప్రియా శ్రీజ కయ్య ఒర్రి వాళ్ళ మాట నెగ్గేదాకా ఇడిచిపెట్టలే. చాలా దారుణంగా ఉన్నారని అప్పుడు అంటది.
చారన్న కూరకు బారన్న మసాలా అన్నట్టుగా అసలు టాస్క్ జరిగింది 5 నిమిషాలు అయితే గంటన్నర సేపు ఒర్రిరీళ్ళు. మనసున పట్టనీయలేదు తనుజాకి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ. మేమే గెలుస్తాం ఎట్లాగో అంటుంది ప్రియ. మళ్ళీ ఆమెకు సంచాలకంగా ఉన్నది కదా, మేమే గెలుస్తాం, మీరు ఎన్ని రూల్స్ పెట్టుకున్నా ఎన్ని కరెక్షన్స్ తీసుకున్నా మేమే గెలుస్తాం అంటుంది. ఎందుకంటే ఆ సైడ్ మ్యాన్ పవర్ ఉంది, గట్టి పవర్ ఉంది కాబట్టి, బలం ఉంది కాబట్టి గెలుస్తారు అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అట్లా మాట్లాడుతుంది. అవన్నీ నాకు నచ్చలేదబ్బా. సరే మీరే గెలుస్తారు కానీ నేను చెప్తున్న రూల్స్ విను అని చెప్పి, మీరు చెప్పిన పాయింట్కి నేను ఒప్పుకుంటున్నా, మీరు చెప్పిన రూల్కి ఒప్పుకుంటున్నా, నేను చెప్పింది అనుకుంటే నువ్వు ఒప్పుకోవాలి అంటే ఒప్పుకోనంటది. రైట్. ఇమాన్యుయల్ ఫన్ చేసిండు కదా, ఆ తర్వాత కుక్కలు పడుకున్న అయిపోయింది. నెక్స్ట్ ఫ్లోరా అక్కడ ఐరన్ చేస్తుంటే సంజన వచ్చి మీరు చేయొద్దు లాంటి రోల్ చేయాలని కరెక్ట్ పాయింట్ చెప్పింది, అక్కడ ఏం తప్పు కాదు. అండ్ తనుజ రీతు వీళ్ళిద్దరూ అక్కడ హరీష్ గారి దగ్గర పోయారు. ఇక్కడ నాకు రీతు కానీ తనుజ కానీ బాగా నచ్చారు. తనుజ పోయి ఫుడ్ తినమని అడగడం బతిలాడడం కానీ అదంతా చాలా బాగున్నది. అండ్ అక్కడ ఎక్కడైతే తనుజ కిరీటాన్ని పక్కన పెట్టి, అంటే తనుజకి అండ్ హరీష్కి లొల్లైంది అక్కడ నుంచి వెళ్ళి బాగా కంటిన్యూ అవుతూ వస్తుంది కదా, ఆ తనుజే వచ్చి హరీష్ని బతిలాడేసరికి హరీష్ కూడా ఏమంటారు అలక మానిండు అన్నాడు. అలక పాన్పు నుంచి వెళ్ళి దిగిండు సార్, జరంతా ఫ్రీ అయిపోయిండు మనిషి, కొంచెం మనసులోంచి భారం తీసేసిండు. ఓకే తనుజ ఫ్రీ అయిపోయింది కదా, తనుజతోటి కొట్లాటే కాబట్టి తనుజతోటి స్టార్ట్ అయింది, బర్నీతోటి కంటిన్యూ అయింది కాబట్టి తనుజ వచ్చి కాంప్రమైజ్ అయిందని చెప్పి ఇతనికి ఏంటంటే ఓ ఈగో ఉంటుంది చూడు, మేల్ ఈగో అంటుంది చూడు, గది సాటిస్ఫై అయింది అన్నట్టు. మీరు ఏమన్నా అనుకోండి, ఆడోళ్ళని మొగోళ్ళని సమానంగా చూసే వ్యక్తిత్వం హరీష్ది కాదు అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది చాలాసార్లు. రైట్. అందుకని చెప్పి ఆ కిరీటం ఆమె వదిలేసి వచ్చింది కాబట్టి ఈయన కూడా వదిలేసిండు అన్న ఫీలింగ్ వచ్చింది. రైట్. ఇక్కడ తనుజ బతిలాడిన విధానం చూడరు ఎంత బాగుంటుందో. మీ దగ్గరికి వద్దంటే నాకు భయం అవుతుంది, మీరు ఎప్పుడు సీరియస్గా ఉంటారు, కనీసం మీ ఫేస్లో ఎప్పుడు కూడా మేము నవ్వు చూడలేదు. అంటే నేను ఇంట్లో కూడా అట్నే ఉంటా, హరితతోడు కూడా అట్నే ఉంటా. మీ ఇంట్లో ఉంటాం భయ్, ఇప్పుడు నేను కూడా మా ఇంట్లో నేను గరం ఉంటా, సీరియస్ అవుతా, కోపం వస్తుంది, కోపాన్ని చూపిస్తా, స్వాతమ్మ మీద నేను అరుస్తా, స్వాతమ్మ నా మీద అరుస్తుంది, ఇవన్నీ జరుగుతాయి ప్రతి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మీద. అండ్ అమ్మ నాన్న దగ్గర కూడా జరుగుతూనే ఉంటాయి. నాన్న నన్ను తిడతాడు, నేను నాన్న ఏంది నాన్న గిట్టంటాను అంట, ఇవన్నీ జరుగుతాయి అమ్మ నాన్నకి పిల్లలకి. ఇంట్లో సంసారం వేరు, ఇల్లు దాటినామంటే వేరు. అదే మనిషికి తేడా, డిఫరెన్సియేషన్. సమాజం గిట్లుంది గట్లుంది అంటే సమాజం గట్లుంటుంది గిట్లుంటుంది, అక్కడ నువ్వు ఎట్లుంటావు అనేది మ్యాటర్. ఇంత ఉన్నట్టుంటా అంటే నా ఇంట్లోతో గిట్నే ఉంటాడు ఉండి, ఇంట్లోతో గట్నే ఉండాలి భయ్. అదే ప్రేమ, అదే ఆప్యాయత. నిన్ను అర్థం చేసుకుంటారు. నీ కోపం తెలుసు, నీ బాధ తెలుసు, నీ నొప్పి తెలుసు, నువ్వు ఎక్కడ అలుగుతావు తెలుసు, నువ్వు ఎక్కడ గులుగుతావు తెలుసు, నీకు ఏ కూర ఇష్టం, నీకు నువ్వు పుట్టిన అప్పటి నుంచే చూసి నీ ఇంట్లోకి నీకు తెలియదా, నేను కట్టుకున్న భార్యకి 24/7 చూస్తాను తెలియదా, ఇక్కడికి వచ్చి కొలుసుకుంటా అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ మైండ్ సెట్. రైట్. నెక్స్ట్ ఇక్కడ అంటే ఇది గేమ్ షో అండి, స్పోర్టివ్గా తీసుకోవాలి అని చెప్పి, ఇప్పుడు మీరు ఇలా తినకుండా ఉండడం, 4 గోడల మధ్యలో ఉండడం కరెక్ట్ కాదంటే నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా అంటే వెళ్ళిపోవడానికి ఇంతగానం చేసింది, ఇంత దాకా ఫైట్ చేసింది దీనికా అంటది. అగ్నిపరీక్షల ఫైటా? రైట్. ఆ తర్వాత మీ పేరు పక్కన హరిత అని పెట్టుకున్నారు కదా, నాకు అక్కడ బాగా నచ్చింది. మీరు దేవుళ్ళతో కంపారిజన్ అంటే సీతారాములు శివపార్వతుల్లాగా హరిత హరీష్ అని చెప్పింది కదా. ఓకే, అక్కడ నాకు రెస్పెక్ట్ పెరిగింది అని. రైట్. ఓకే. హరిత అన్న పేరు కూడా నాకు బాగా ఇష్టం. హరితమ్మ నాకు బాగా ఇష్టమైన పర్సన్ అని చెప్పింది. హరితమ్మ అంటే టీవీ సీరియల్ ఆర్టిస్ట్ హరిత గారు ఉన్నారు కదా, ఆమె బాగా క్లోజ్ అన్నట్టు, ఇష్టం అని చెప్తుంది అన్నట్టు. ఇష్టమైన పర్సన్ హరిత, అందుకే అక్కడ కనెక్ట్. ఏదో ఒకటి చెప్పింది, మొత్తానికి అయితే కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేసింది. తనుజ నాకు కూడా తనుజ ఫేవరెట్ నేమ్ అని చెప్పినా అంటాను. ఏంది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అవుతాడు. అమ్మా హరిత గారు విన్నారే, ఎప్పుడూ చెప్పుండొచ్చులే, నేను ఫ్రీ అండ్ ఫ్రాంక్ అంటాడుగా. తర్వాత రూఫ్ క్యాప్టెన్ వాళ్ళకి సంబంధించింది ఒక టాస్క్ పెట్టారు. అంటే క్యాప్టెన్కి సంబంధించిన ఫోటో ఆడ పెడతారు కదా, అది రెగ్యులర్గా జరిగేదే. రాఫ్ అనుకుంటా పెట్టిన తర్వాత స్పీచ్ ఇచ్చింది. ఈ స్పీచ్ మీదకి వెళ్ళి హరీష్ పోయి ఫ్లోరా దగ్గర 4 మాటలు కూడా అన్నాడు. అది కూడా కరెక్టే అనిపించింది హరీష్ చెప్పింది కూడా. కానీ అయితే వాళ్ళకి పెట్టిన తర్వాత శ్రీజ ఈమెతో లొల్లి పెట్టుకుంది చూడురి. నాకు అక్కడ శ్రీజ ప్రతి దగ్గర కావాలని లొల్లి పెట్టుకుంటుంది అని గట్టిగా అనిపించింది అబ్బా. ఎంతమందికి అనిపించింది మీలో? రైట్, కింద కామెంట్ చేయండి. రైట్. ఈ పులిహోర అంటే నాకు అస్సలు నచ్చలేదు, ఈ అమ్మ చిరాకు అనిపించింది రా, ఈ ఎపిసోడ్ అంతా గలీజ్ అనిపించింది అని అనిపించిన వాళ్ళంతా ఒక లైక్ కొట్టుర్రి, చెప్తా చూద్దాం. బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది లైక్లో, బాక్స్ ఆఫీస్. రైట్. ఇక్కడ ఏం చెప్పింది, నేను అందరికీ జస్టిస్ చేశానని అనుకుంటున్నాను. ఒక వీక్ అంతా జస్ట్ ఒక వీకే కదా నేను క్యాప్టెన్ అయినా కానీ నేను ఇబ్బంది పెట్టలేదు అనుకుంటున్నా, అందరినీ హ్యాపీ సాటిస్ఫై చేసిన అనుకుంటున్నా. టెనెంట్స్ అంటే బానిసలు కాదు, ఓనర్స్ అంటే అది కాదు. టెనెంట్స్ అంటే బానిసలు కాదు, ఓనర్స్ అంటే పెద్ద అది కాదు, అందరూ ఈక్వలే నా దృష్టిలో.
నేను అట్నే చూసినా అని అనుకుంటున్నా. ఇవన్నీ చెప్పింది. హ్యూమిలేట్ చేయొద్దు, ఎవరు కూడా పని చెప్పేటప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, బానిసలాగా ట్రీట్ చేయొద్దు, ఇట్లాంటివన్నీ చెప్పింది. చెప్తే నాకేమనిపించిందంటే హ్యూమిలేషన్, బానిస ఇట్లాంటివన్నీ నాకు టక్కన ట్రిగ్గర్ అయినాయి. సేమ్ హరీష్కి కూడా ఇవే ట్రిగ్గర్ అయినాయి. ఆ తర్వాత ఫ్లోరాతో అన్నాడు, ఏమన్నాడు, ఫ్లోరా నిన్ను బానిసలాగా ట్రీట్ చేసింది ఎవరు, ఆమె కాదా, నా లగేజ్ పట్టుకురా, ఇట్లాంటివన్నీ మాట్లాడింది ఆమె కాదా అని అక్కడ అన్నాడు. సో ఈ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ శ్రీజ ఏమంటుంది, బానిస ఏది డిస్రెస్పెక్ట్, తక్కువ చేసి చూడడం ఇట్లా అంటున్నారు కదా, అంటే మీరు చూడలేదు అని అంటే మేము చూసినామనే, సందు దొరికితే కంటెంట్ క్రియేషన్ కిందకి వస్తుంది, కావాలని గెలికి. ఇక్కడ పాయింట్ పెట్టాలంటే మీరు ఫ్లోరా దగ్గర అట్లా అన్నారు కదా, మీరు చూసిరని అని అంటే పాయింట్, ఆ పాయింట్ పెట్టకుండా అంటే మీరు చూడలేదు అని అంటే మేము చూసినామనే, క్యా బాతే. రైట్. ఆ తర్వాత కళ్యాణ్ తనుజ దగ్గర పోయి క్లిప్ దగ్గర అది కొంచెం బయట వీళ్ళిద్దరి మధ్య ట్రాక్ ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు మీమర్స్. వీళ్ళిద్దరి మధ్య ట్రాక్ కాదు అది, ఒక క్లిప్పు ఈయన దగ్గర ఉంది, లవ్ సింబల్, హార్ట్ సింబల్ తోటి. సో అది ఈమె దాచిపెడితే ఇదివరకు ఎవరో దాచిపెట్టినప్పుడు ఈయన కళ్ళెమ్మ నీళ్ళు చూసిరట, ఎమోషనల్ అవ్వడం చూసిరట. ఆ అమ్మాయి ఎవరు అంటే నాకు వేరే వాళ్ళు 4-5 ఇచ్చిరు, అందులో ఒకటి బాగుందనేది పెట్టుకున్నాను అంటాడు. కానీ ఈ మెల్లికల్లి తిరుగుతూ ఉన్నాడు. మెల్లికల్లి తిరుగుతుంటే అబ్బాయో సంథింగ్ దించనా కాదు అంటే అయ్యో రైట్. ఇట్లా మెల్లికల్లి తిరుగుతూ ఉంటే ఎవరిచ్చిరు చెప్పండి, అక్కడికి రీతు రావడం. రీతు అక్కడికి ఆల్రెడీ ఇక్కడ కోడి ముంద గుడి ముంద టాస్క్ అయిపోయింది. అక్కడ శ్రీజ గుడ్డు మింగేసింది, ప్రియా గుడ్డు మింగేసింది, రీతు కూడా గుడ్డు మింగేసింది. అమ్మో ఇక్కడ అంటది గుడ్డు మింగేసరికి గట్టిగా పట్టుకున్నట్టుగా అయిపోయింది అని నీళ్ళు అవుతూ ఉంటుంది. అక్కడ ఎడిటర్ మామ చూసుకోవచ్చుగా, డైలాగ్ అవసరం లేదుగా, తీసేయచ్చుగా. కోడిగుడ్డు టాస్క్ ఉందని చెప్పి తెలవద్దు అని జనాలకు అని చెప్పి నువ్వు మొత్తం లేపేసినప్పుడు ఇక్కడ మరి గుడ్డు మింగి నీళ్ళు తాగింది ఎందుకు చూపించడం చెప్పండి. ఆల్ రైట్, అన్ని రేంజ్లో కంటెంట్ ఇస్తారేమో అని అనుకుంటే ఆ టాస్క్ని సంపే కంటెంట్ ఇచ్చారు. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేయలేక మొత్తం లేపి పారేసారు. రైట్, ఈ అటువంటి కంటెంట్ మళ్ళీ ఎవరు ఏదబ్బా అన్ని టైంలో ఇట్లా చూసి కిందికి వెళ్ళి చూసి మీదికి వెళ్ళి చూసి అట్లా చూసి ఇట్లా చూసి ఏదో ఉంది అని 100 సార్లు ఆలోచించి కట్ చేస్తే లపక్కన మింగెత్తాడు. అది భలే ఉంటుంది. ఇప్పుడేమో అదంతా గుర్తుంచుకొని సన్నీ చేసినగా మేము మింగేస్తాం, సన్నీ చేసినగా మేము ప్రతి సీజన్లో వచ్చిందంటే మింగేయడమే, అంతకుమించి ఆలోచించేదే లేదు. అంతే కదా, ఇంకేం ఆలోచిస్తారు, అది ఆల్రెడీ తెలిసిపోయింది వీళ్ళకి. రైట్. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఆ తర్వాత ఇదంతా జరుగుతుంటే అక్కడ రీతు ఉంది, రీతు వాటర్ తాగింది, అక్కడ కూర్చున్నది. చెప్పు అంటే నువ్వు ఇక్కడ నుండి పో అని చెప్పి అంటాడు. వెళ్ళిపో అనగానే కత్తం ఇక అలిగింది. అక్కడ నుంచి మళ్ళీ ట్రాక్ స్టార్ట్. ఇక వెళ్ళమన్నందుకు ఆమె అలిగింది, బయట కూర్చున్నది. అక్కడంతా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. మీరు అరౌండ్ చుట్టుపక్కల డిస్కషన్స్ వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి తెలుసా, మనీష్ అంటూ ఉంటాడు. ఏమంటాడు మనీష్, ఒక్క నిమిషం ఇక్కడ రాసినట్టున్నా, ఆ గుడ్డుని మనం 14 పార్ట్స్ చేసుకొని తినేస్తే ఎట్లుండు అంటాడు. ఓవర్ థింకింగ్. ఆ గుడ్డుని 14 పార్ట్స్ చేసుకొని అందరం ఈక్వల్గా తింటే ఎట్లా ఉండేది అనే థాట్ వచ్చింది అన్నట్టు ఆయనకి. లేదంటే ఒక గుడ్డుని కట్ చేసి 12 పార్ట్స్ చేసి మిగతా ఇద్దరు ఎవరైనా తిన్నా కానీ ఒక గుడ్డుని మాత్రం 12 మంది తింటే ఎట్లుండు. ఎందుకు వస్తాయన్నా ఇట్లాంటి ఆలోచనలు వెరైటీగా. ఆ తర్వాత రీతు వీళ్ళు ఇదే కంటిన్యూ అవుతుంది. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అని అన్నావు, నన్ను కసురుకన్నావు, అది చేసావు, ఇది చేసి హట్ చేసావు నన్ను అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. కళ్యాణ్ రీతు కళ్యాణ్ రీతు హైలైట్ ఏంటంటే నాకు గమ్మత్ అనిపించింది చెప్తా. కళ్యాణ్ వచ్చి ప్రియా దగ్గర, అమ్మో రీతు చాలా స్ట్రాంగ్, రీతు చెయ్యి తగిలితే నాకు వాచిపోయిందంట. ఏంది భయ్యా నువ్వు సోల్జర్వి, ఇంకా అమ్మాయి చెయ్యి తగిలితే నువ్వు వాచిపోయిందంటే ఎట్లా చెప్పు. ఇట్లాంటి చెప్పడానికి స్టేట్మెంట్ చెప్పడానికి కూడా నాకు వింతగా అనిపిస్తుంది చెప్పాలనా. బార్డర్లో సైనికుడా, బిగ్ బాస్కి బాధితుడా, ఎందుకు నువ్వు ఈడికొచ్చినో వదిలే. ఆమె ముందు అలా చేస్తే నచ్చదు నాకు, ఇలా చేస్తే నచ్చదు అని ఏదో చెప్పుకుంటారు వీళ్ళిద్దరు. చెప్పుకున్న తర్వాత నేను హట్ అయ్యి బొంగమొచ్చి పెట్టుకున్నా అన్నట్టు ఉంది. ఆ తర్వాత డిమాండ్ పవన్ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఒరే నీది అయిపోతే నేను వస్తారా, నాకు కూడా కొంచెం కంటెంట్ కావాలరా, ప్లీజ్ రా, నువ్వు వెళ్ళిపోతే నేను కూడా వస్తారా. అరే నేను అసలే నామినేషన్లో అట్నే తిరుగుతాను. రీతు చౌదరితో తిరిగితే కంటెంట్ వస్తుంది, 4 ఓట్లు పడతాయని అనుకుంటాను. జనాలు కూడా అట్నే ఓట్లు వేస్తారు, సింపతికి లవ్ ట్రాక్లకి వాటికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అబ్బా ఓట్లు వేసిన వాళ్ళు అనాలి. గివి ఉత్తగా ఏమి చేయకపోతే ఓట్లు వేసాడు బంద్ చేయరు. అబ్బా నిజంగా ఏదైనా కంటెంట్ ఇచ్చేటోళ్ళకి ఎవరు కోటేకపోయినా పర్లేదు, కంటెంట్ ఇచ్చేటోళ్ళకి అండ్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్న వాళ్ళకి, కొంచెం ప్యూర్గా అనిపిస్తున్న వాళ్ళకి, మంచి వాళ్ళకి, బెటర్ పర్సన్స్కి, ఆ బెటర్ పర్సన్స్ కూడా హౌస్లో ఉంటే బెటర్ అనిపించే పర్సన్స్కి ఓట్లు వేసే ప్రయత్నం చేయండి.
స్క్రాప్కి ఓట్లేసి ఎంకరేజ్ చేయకండి. రైట్. సారీ చెప్తున్నాను కదా, సారీ చెప్తున్నాను కదా అని చెప్పి అంటాండి. ఇక్కడ డిమాండ్ పవన్ అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత ప్రియా కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అదే రీతు చేయగలిగిందనే సంగతి. ఆ తర్వాత సంజన ఇమాన్యుల్ అడుగుతాడు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు అక్క అమ్మ అని అంటే, రే నువ్వు నేను సేమ్ రా, మనము నవ్వించేటోళ్ళకి ఎట్లుంటుంది అంటే మనసులో ఒకటి, బ్రెయిన్లో ఒకటి, నోట్లో ఒకటి ఉంటుంది రా, అంతటా సేమ్ వస్తుంది రా, మనం దాచుకోలేం రా అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఇందులో కూడా తెలుగు కల్లోళ్ళు ఉంటారు, మా టేస్టీ తేజ లాంటి వాళ్ళు, ఇప్పుడు ఇమాన్యుల్ లాంటి వాళ్ళు తెలుగు కల్లోళ్ళు ఉంటారు, ఆలోచించి ముందుకెళ్ళే వాళ్ళు. ఆ తర్వాత హరీష్ అక్కడ కాంప్రమైజ్ అయింది కదా, ఆమ్లెట్ తింటుండే, డబల్ ఎగ్ ఆమ్లెట్, అది అందరికీ తినిపించడానికి ప్రయత్నం చేస్తూ అన్న కొంచెం ఆడుగా ఎలా బిహేవ్ చేస్తాడో చూపించాడు అనమాట. తనుజ మీరు తినండి అని చెప్పి ఇస్తాడు. అంటే నేను తినను మీరు తినండి అంటే, ఇందులో విషం ఉందేమో, మీరు టేస్ట్ చేయకపోతే నాకేట తెలుస్తుంది, తిని చెప్పండి అన్న, మరీ ప్రేమతో ఇస్తున్నా తీసుకోండి, నా కోసం మీరు ఎంత చెప్పినందుకు ఇస్తున్నా తీసుకోండి, ఇట్లాంటివి చెప్తే కూడా వింటారా అన్న, మరీ టూ మచ్ ఆడ్గా ఎందుకు బిహేవ్ చేస్తానా, ఇలాగే కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఇందులో విషయం ఉందేమో, ఎందుకన్నా గమ్మతుంటుందా. ఆ తర్వాత తనుజ ఇమాన్యుల్ రీతు వీళ్ళు ముగ్గురు, ఇమాన్యుల్కి ఏమైందంటే, ఇమాన్యుల్కి వీళ్ళిద్దరూ నన్ను వదిలేసి హరీష్ తోటి ముచ్చట పెడుతున్నారు అనే పాయింట్కి వచ్చిండు. హరీష్ తోటి టైం స్పెండ్ చేస్తున్నారు అన్న దాని మీదకి వచ్చి భరణన్న దగ్గర చెప్పుకుంటాడు, గోడ ఎల్లబోసుకుంటాడు. వాళ్ళు చూడు అసలు తనుజ ఒక్క మాట అతనితో మాట్లాడను, అతను నన్ను హట్ చేసిండు అన్న పర్సను, ఇప్పుడు మనం ఆయనతోటి గొడవ పెట్టుకున్నాం, మనం ఆయనతోటి మాట్లాడతలేం, కానీ వీళ్ళు పోయి ఆయనతో మాట్లాడుతున్నారు అన్న పాయింట్ మీద హట్ అయ్యిండు. డైరెక్ట్గా బర్నీతోటి షేర్ చేసుకోవడం, బర్నీ అన్న కూడా ఇక్కడ ఎప్పుడైనా మనం ఇవ్వాలి కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎక్స్పెక్ట్ చేస్తే బాధపడతాం, ఇట్లాంటి డైలాగులు ఇట్లాంటివన్నీ జరిగినాయి. సో దట్స్ అ మ్యాటర్. అందుకని చెప్పి మనడు వీళ్ళు నన్ను వదిలేసి హరీష్ తోటి ముచ్చట పెడుతురు అన్న బాధ, అండ్ వాళ్ళతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నారు అన్న బాధతోటి కొంచెం అలిగిండు. ఆ తర్వాత మీరు నన్ను పట్టించుకోవాలని చెప్పి అనుకున్న తర్వాత గుల్వని ఏడ్చిండు. వాళ్ళు కూడా ఏడ్చిర్రు, నవ్విర్రు, మస్తు అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. ఏమైంది అయ్యా అంటే సంజన వర్సెస్ హరీష్. ఇక్కడ ఏంది, సుమన్ శెట్టి అన్న ఊడుస్తున్నాడు. సంజన ఏమంటుంది, ఊడవద్దు, మిమ్మల్ని ఊడవద్దని చెప్పిన, మిమ్మల్ని కిచెన్కి అసిస్టెంట్ చెఫ్ చేసిన, మొన్న డిస్కషన్ అయింది అక్కడ బిగ్ బామ్ కాబట్టి ఇనద్దు అని చెప్పి వాళ్ళందరూ చెప్పారు కదా. సో ఆ డిస్కషన్ మీదకి వెళ్ళి ఇక్కడ చెప్తున్నాడు, ఊడవద్దు అని చెప్పిన కదా, మీరు అసిస్టెంట్ చెఫ్ అంటే, లేదు బిగ్ బామ్ నా మీద ఉంది కదా, ఏమని అంటారేమని చెప్పి ఉడుతున్నట్టు చెప్తే హరీష్ వచ్చి బిగ్ బామ్ మీ మీద ఉంది, మీరు చేయాల్సిందే, క్యాప్టెన్ కాదు, మీరు బిగ్ బాస్కి మాట వినాలి, మీరు ఒకవేళ ఇప్పుడు క్యాప్టెన్ చెప్పిందంటే బిగ్ బాస్కి ఛాలెంజ్ చేస్తున్నట్టే, మీరు ఛాలెంజ్ చేసుకోండి క్యాప్టెన్, మీరు బిగ్ బాస్కి ఛాలెంజ్ చేసుకోండి, మీకు హక్కు లేదు, అండ్ మీరు నా మీద హక్కు చెలాయించాల్సిన అవసరం, నేను ఫస్ట్ రెస్పెక్ట్ బిగ్ బాస్కి ఇస్తాను, ఆ తర్వాత నేను క్యాప్టెన్కి ఇస్తాను, ఇట్లాంటి మాట్లాడాడు. అండ్ హరీష్ సుమన్ గారు చేస్తా అంటున్నారు, చేయనివ్వండి, 2 పనులు చేస్తా అంటున్నారు, చేయనివ్వండి అంటే సంజన ఉండి వద్దు, 2 పనులు వద్దు, సరే కిచెన్ డ్యూటీ తీసి ఇమాన్యుల్కి ఇస్తా అంటే కొంచెం డిస్కషన్ జరుగుతాయి. వాదోపవాదాలన్నీ విన్న తర్వాత ఫైనల్గా తెలిసిందంటే కిచెన్ డ్యూటీ ఇమాన్యుల్కి ఇస్తున్నా అంటే, కిచెన్ డ్యూటీ ఇమాన్యుల్కి ఎట్లిస్తావు, మళ్ళీ హరీష్ అక్కడ కూడా వెళ్ళి అంటే ఎట్లిస్తావు, ఆయనకి చాలా పని అవుతుందంటే నేను చేస్తే పర్లేదని చెప్పి ఇమాన్యుల్ అనడం. మరి ఆయన 2 చేస్తా అంటేనేమో యాక్సెప్టెడ్ ఎవరు హరీష్కి, అదే ఈయన 2 చేస్తా అంటే మాత్రం యాక్సెప్టెన్సీ లేదు. ఎందుకు, ఆయనకు స్క్రీన్ స్పేస్ కావాలి, నామినేషన్లో ఉన్నాడు అని చెప్పి కన్సర్న్ చూపిస్తున్నట్టుగా అతనికి చెప్తాడు, అతనేమో నమ్మిండు. అదంతా కాదు, ఏం లేదు, కొంచెం వితండవాదం చేస్తే కొంచెం ఫుటేజ్ పెరుగుతుంది అంతే, అంతకుమించి. ఆ తర్వాత ఇక్కడ ప్రియా కానీ మనీష్ కానీ అక్కడికి ఎవరు వస్తే అక్కడ లైవ్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళు ఏమంటారంటే, ఎవరి వాదన వాళ్ళది కరెక్టే, బిగ్ బామ్ ఉంది కాబట్టి ఆయన చెయ్యాలి కాబట్టి చేయాల్సిందే, అతను చెప్పేది కరెక్టే, అండ్ ఇక్కడ మీరు చెప్పేది కూడా కరెక్టే, ఇతని కిచెన్కి అసిస్టెంట్గా రాము అంటాడు అన్నట్టు, సుమన్ అన్న సూపర్ కడియెత్తండి అతను పెట్టుకోవాలని అంటే, రాము అంటే ఇక్కడ వీళ్ళ పరంగా మీ పరంగా మీరు కరెక్టే, మీరు అంటున్నది కరెక్టే. ఆ తర్వాత ఇమాన్యుల్కి డ్యూటీ ఇస్తున్నారంటే ఓకే అంటారు. అండ్ ఇమాన్యుల్ కూడా మధ్యాహ్నం గోంగూర పచ్చడి చేస్తాడు, సూపర్ చేసినట్టు ఫుల్ హ్యాపీగా తిన్నారు. సో అది కూడా చూపించారు. ఆ తర్వాత మనకి ఇమాన్యుల్ అసిస్టెంట్ కుక్ అయిపోయింది. ఇక్కడ సంజన చెప్పేది కూడా కరెక్టే, ఆయనకు బ్యాక్ పెయిన్ ఉంది, 2 వర్క్లు వద్దు అని చెప్పి సుమన్ అన్న గురించి మాట్లాడేది కూడా కరెక్టే, అన్నీ యాక్సెప్టెడ్ థింగ్సే. హరీష్ మీ ఇష్టారాజ్యం ఉన్నట్టుగా నడిపించడానికి ట్రై చేస్తున్నారు, మీరు ఎట్లా పడితే అట్లా చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకుంటే వెళ్ళిండు. ఆ తర్వాత కూడా నేను సమాజంలో ఏది ఉన్నా కానీ తప్పంటే ఎదిరిస్తా, పోరాడతా అనుకుంటా హరీష్ ఫ్లోరాకి చెప్పుకున్నాడు అక్కడ పోయి, ఈమె కావాలని చేస్తుంది అట్లా ఇట్లా అని చెప్పిండు. అదే నిన్నేమని చెప్పింది ఆమె, బానిసలా చూడమన్నది, నేను బానిసలా చూడలేదా, ఇవన్నీ అక్కడ కొన్ని ఎక్కిస్తే ఆమె ఈయన మాట ఉంటుంది కదా. రైట్, ఇమాన్యుల్ ఏ వర్క్ అయినా ఓకే అని చెప్పి వర్క్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇక మళ్ళీ మనకి నీ వెంట పడి మళ్ళీ స్టార్ట్ అయింది అయ్యా మోత.
ఈ చేతులు బిసుకోవడాలు, చేతులు గుంజుకోవడాలు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇది కొంచెం ఆడగా కనబడుతుంది. ఆ కళ్యాణ్ కూడా అట్నే బిహేవ్ చేయడాలు. డిమాండ్ పవన్ ఇక్కడ వచ్చి నీకోసమే బ్లూ వేసుకున్నా, పూల్లోకి దిగినప్పుడు చెప్పినవా, నువ్వు దిగినప్పుడు చెప్పినవా. ఎందుకు ఇదంతా క్రింజ్ కంటెంట్, బచ్చా పొరాల కంటెంట్, నిబ్బా నిబ్బిల కంటెంట్. వాళ్ళ కోసమేనేమో వాళ్ళని కూడా కట్టిపడేయడానికి తాపత్రయపడుతున్నట్టుంది బీబీటీ. కానీ ఇప్పుడు రీతుకి మ్యారేజ్ అయిపోయిందబ్బా. అఫ్కోర్స్ ఇప్పుడు డివోర్స్ కేసు నడుస్తుంది అనుకుంటా. రీతుకి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు డివోర్స్ కేసు కోర్టులో ఉన్నట్టుంది. టీం అంటే బీబీ టీం కంటే ఎవరో ఒకరు కావాలి కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఇయర్ విష్ణుప్రియలాగా ఈ సీజన్కి రీతు తీసుకొచ్చారు. వీళ్ళకన్నా తెలుసు కదా, అంటే వీళ్ళు బచాయించాలంటే వీళ్ళని ఎక్కువ రోజులు ఉంచాలంటే ఖచ్చితంగా మీరు ఇది నడిపించాల్సిందే అని బీబీ టీం ఏమైనా చెప్పిందేమో డిమాండ్ పవన్కి చెప్పి ఉండొచ్చు. కళ్యాణ్కి వేరే చెప్పినట్టుంది, కానీ కళ్యాణ్కి వర్కౌట్ కాక మళ్ళీ ఇటే తిరిగినట్టు అనిపిస్తుంది. కళ్యాణ్ బాణం ఇట్లా గురిపెట్టిండు, ఎవరికి తెలియదు అలా కన్నట్టు పోతుంది ఇప్పుడు అంతే. రైట్, ఏం లేదు, ఫ్రెండ్సే అంత ఫ్రెండ్సే. ఎన్నో ఉన్నాయి పేర్లు ఇప్పుడు, కొత్త పేర్లు. ప్రియా సంజనాతో అంటుంది నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరో కానీ మేడం మిమ్మల్ని కంట్రోల్ చేయాలి, అది గ్రేటు. మీరు ఎన్ని దొంగతనాలు చేస్తారో ఏం చేస్తారో వామ్మో అని అంటూ ఉంటుంది. మిమ్మల్ని డీల్ చేయడం చాలా కష్టం, ఎవరు క్యాప్టెన్ అయినా కానీ అని అంటే అక్కడ ఏదో మాట్లాడుతారో అక్కడ కట్ చేసిర్లే. రాము అండ్ రీతు అండ్ కళ్యాణ్ మళ్ళీ నడిచిందయ్యా. ఆ తర్వాత సంజన డిమాండ్ పవన్కి చాక్లెట్ ఇవ్వడము, సీక్రెట్గా పట్టుకొని పోయి రీతుకి ఇవ్వడం, బ్లష్ అవుతుండడం, రీతుకి ఇచ్చిన తర్వాత నాకు తినిపించు అని చెప్పి నేను అడగడం, ఆమె తిని ఆ తర్వాత మిగిలింది నోట పడేయడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఆ తర్వాత మనకి టాస్క్ అనేది స్టార్ట్ అయింది, అంతేనా? టాస్క్ అనేది స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటిది? కాలచక్రమా? ఒక నిమిషం చెప్తా. టాస్క్ పేరేమో రాసిన నేను మర్చిపోయాను. ధర్మచక్రమా? హే తొందరగా దొరుకు, కాలచక్రమే. కాలచక్రం అనేది పెట్టిరా పేరు. ఆ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే వీళ్ళు మధ్యలో ఇష్టం ఉన్నట్టు పోవడం, అస్సలు వినకపోవడం, ఆగమాగం చేస్తుర్రు. హరీష్ ఆ చక్రం దగ్గరికి పోయి పట్టుకోవడం. సారీ దీనికంటే ముందు ఫస్ట్ రౌండ్లో ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా. టాస్క్ ఏంటంటే ఆ కాలం టైం ఇస్తున్నాం మీకు, మీ టైం ఎట్లా నడుస్తుంది, మీ టైం ఎట్లా నడుస్తుంది అని చెప్పి ఓనర్స్ని అడిగిన. ఆ తర్వాత 10 minutes అడిగిన, మీ టైం అయితే బాగానే నడుస్తుంది కానీ 10 minutes మీద ఎట్లా నడుస్తుంది, మీ టైం ఇటు మారాలన్నా మారాలన్నా ఏదన్నా మసిపిసి మారడిగా కావాలన్నా క్యాప్టెన్సీ టాస్క్కి సెలెక్ట్ కావాలన్నా మీ టీం బాగా ఆడాలి. మీ టీం బాగా ఆడడం అంటే ఏంటంటే మీరు పడుకోకుండా ఉండాలి. అక్కడ మీకు 12 hours ఇస్తున్నా, ఓనర్స్ కావచ్చు మీకు బెనిఫిట్ ఉంది, మిమ్మల్ని 10 hours మాత్రమే ఇస్తున్నా. సో ఈ 10 hours మీరు పడుకోకుండా ఉండాలి అని చెప్పిండు బిగ్ బాస్. 10 hours పడుకోకుండా ఉండడానికి మధ్యలో మేము ఛాలెంజెస్ ఇస్తాం, ఆ ఛాలెంజెస్లో గెలవాలి, గెలిచిన వాళ్ళు 10 hours పడుకోకుండా ఉన్నవాళ్ళు వారే విజేత అని చెప్పిండు బిగ్ బాస్. సో అది మరి ఎట్లా నడుస్తూ, ఛాలెంజెస్ ఏం నడుస్తలేవు, ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు. అప్పటికే 4 గంటలు ఉడిచింది అబ్బా, అప్పటికే. ఇప్పుడు ఈ టాస్క్ జరుగుతున్న టైంకి 4 గంటలు ఉడిచింది. అదేందో వెరైటీ. ఇప్పుడు ఆల్రెడీ ఈ గ్యాప్లో ఇంకో 2-3 గంటలు వచ్చింది. అక్కడ ఏముంది, టైం అయిపోతూనే ఉంది. నిద్రపోకుండా ఉండడం ఇవాళ రేపు యూత్కి ఆల్కడే ముచ్చట. అక్కడ ఓన్లీ సుమన్ శెట్టి అన్న లాంటి వాళ్ళు ఇప్పుడు అలసిపోయి ఉన్నాడు కాబట్టి, అంటే 4 రోజుల నుంచి సరిగ్గా తినక ఇవాళనే తింటుడు కాబట్టి హరీష్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు నిద్రకు వస్తారు కావచ్చు. కానీ మిగతా వాళ్ళు నిద్రకు పోయేటోళ్ళు లేరు. ఇప్పుడు సంజన కానీ నిద్రకు పోతారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు నిద్రపోయేటోళ్ళు లేరు. అండ్ వాళ్ళు కూడా ఓపిక చేసుకుని ఉండే రకాలే ఉన్నారు. సో ఇది ఈ టాస్క్ ఇచ్చిండు. ఈ టాస్క్ ప్రకారంగా మధ్యలో ఛాలెంజెస్ ఉంటాయి అని అన్న తర్వాత ఇక్కడ మనీష్ మల్హోత్రా మస్తు సీరియస్గా ఆలోచించి ఏదో పెద్ద స్కెచ్ చేసిండు. ఆ స్కెచ్ ప్రకారం మొత్తం ఆగవాగం గతరగతర అన్ని సామాన్లను తీసుకుపోయి అక్కడ దాచిపెట్టడం, లోపలికి రాకుండా డోర్లు పెట్టడం. వాళ్ళకి ఫుడ్ ఇస్తే నిద్రపోతారు, కానీ వాళ్ళకి ఫుడ్ ఇయ్యను అంటే నిద్ర ఎందుకు పోతారు? వాళ్ళకి లోపలికి రానియకపోతే నిద్ర ఎందుకు పోతారు? వాటర్ ఇవ్వమంటారు, వాటర్కి నిద్రకి ఏం సంబంధం? అంటే వీళ్ళు ఎట్లా ఆలోచించారో నాకు అర్థం కాదు. మీకు ఏమైనా అనిపిస్తే, అంటే నేను ఆలోచించేది రాంగ్ కూడా ఉండొచ్చు, మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనీషు షుగర్ రష్ అవుతుంది కాబట్టి అండ్ కెఫీన్ ఉంటుంది కాబట్టి అని చెప్పిండు. ఆ తర్వాత ఎంత సోది అని చెప్పి బిగ్ బాస్ టాస్క్ పెడదాం, లోపలికి పోమంటే పోరు, ముచ్చట పెట్టుకుంటే బయటనే ఉంటారు గార్డెన్ ఏరియాలా, అలా రానియరు, వీళ్ళు మోనియరు అన్నట్టుగా ఏందేందో ఎత్తురు. ఆఖరికి టాస్క్ అర్థం కాలే వీళ్ళకి. అక్కడికి ఇక బిగ్ బాస్ లోపల పంపించి పెడితే వాళ్ళు మొత్తం అక్కడనే మ్యాట్ల దగ్గరనే కూర్చున్నారు. అవి ఎత్తుతుంటే కిందికి వెళ్ళి చూస్తారు. ఇది మొత్తం అన్ని సీజన్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బిగ్ బాస్ సీజన్ అన్నింటినీ కలిపేసారు. వీళ్ళ బ్రెయిన్లలో ఉంది కదా పేరు. అందరు పోయి ఆడ గుమ్మిగూడిరిగా అది పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. టాస్క్ ఏందో బిగ్ బాస్ చెప్తాడు, ఆగుర్రయ్యా. హైలైట్ ఏంటంటే బిగ్ బాస్ ఈ టాస్క్ పేపర్ ప్రింట్ చేయలేదు, టాస్క్కి సంబంధించిన రూల్స్ పంపలే. ఏం చేయాలి, కొట్టుకొని చావన్న వాళ్ళు సంచాలకులు నిర్ణయిస్తున్నాం, మీరే పెట్టుకొని రూల్స్ అన్నట్టు చెప్పిండు. ఆ చక్రం పెట్టిండు,
10 ఉన్నాయి దాని కట్టెలు. ఎడ్ల బండి చక్రం అది. ఆ చక్రానికి 10 హ్యాండిల్స్ రెడీ చేసిర్రు. ఆ హ్యాండిల్స్ పట్టుకోవాలి. ఆ హ్యాండిల్స్ పట్టుకొని ఎక్కువసేపు ఎవరుంటారు, ఎవరి చేతిలో నుంచి వెళ్ళిపోతుందో వాళ్ళు అవుట్. అట్లా పెట్టిర్రు. అండ్ లాస్ట్ వరకు ఓనర్స్ ఉంటారా, టెనెంట్స్ ఉంటారా అన్న దాన్ని బట్టి ఉంటుంది, డిసైడ్ అవుతుంది అన్నట్టుగా పెట్టారు. సో ఆ టాస్క్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారని డిస్కషన్ జరిగింది. జరిసేపు నేనుంటా అన్నారు. అండ్ తనుజ నేను లాగడానికి ఉంటాను ఆమె, రీతు చౌదరి నేనుంటా అని. ఆఖరికి తనుజ లాగడానికి టీంలో వచ్చింది. కానీ కట్ చేస్తే బిగ్ బాస్ మామ ఏం చేసిండు, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో ఉంచేసి పార్టిసిపేట్ చేయని వాళ్ళు భరణి, ఇమాన్యుల్, ప్రియా అండ్ తనుజ, ఇలా నలుగురిట్లలో ప్రియాని తనుజని క్యాప్టెన్సీ ఇచ్చి సంచాలకులుగా పెట్టిండ్రు. వీళ్ళని నిర్ణయాలు తీసుకోమంటే వీళ్ళు గంట సేపు కొట్లాడి ఆఖరికి ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు, మిగతా వాళ్ళంతా పార్టిసిపేట్ చేశారు. ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో కూడా ఇప్పుడు వీళ్ళ టీంకి వచ్చేసరికి అంతా అమ్మాయిలు ఉన్నారు. బేసిక్గా వీళ్ళ టీంలో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు రాము ఉన్నాడు బై, ఇమాన్యుల్ టీం అని అనుకుందాం, ఇటు సైడ్ బర్నీ టీం అనుకుందాం. ఇమాన్యుల్ టీంలో అంతా అమ్మాయిలే, ఇమాన్యుల్, రాము అండ్ సుమన్ అన్న. ఇప్పుడు ఇమాన్యుల్ ఆడతలేడు, సుమన్ శెట్టి అన్న రాము పట్టుకున్నారు. ఇక మిగతా వాళ్ళు ఎవరు, రీతు, ఫ్లోరా అండ్ సంజన, వీళ్ళు పోయి పట్టుకున్నారు లేడీస్. ఇటు సైడ్ చూస్తేనేమో ప్రియా ఉంది, ఆల్రెడీ ప్రియా వచ్చేసి సంచాలకుగా ఉన్నది. అండ్ బర్నీ అన్న బయట ఉన్నాడు. రైట్, ఇక పట్టుకున్న ఎవరు, కళ్యాణ్, డిమాన్ పవన్ అండ్ హరీష్, మనీషు అండ్ శ్రీజ, వీళ్ళు పట్టుకున్నారు. శ్రీజ ఫస్ట్ అవుట్ అయిపోయింది. కానీ వీళ్ళ ముగ్గురు, కళ్యాణ్, డిమాన్ అండ్ ఇంకొకరు ఎవరు, మనీషా, హరీష్ ఉన్నట్టున్నాడు, ముగ్గురు లాస్ట్ దాకా ఉన్నారు. అండ్ వీళ్ళ దానిలో మిగిలింది ఎవరు, రాము కూడా అవుట్ అయింది. కానీ లాస్ట్కి మిగిలింది ఒకరే. యాక్చువల్లీ ఒక్కసారి లాగేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆడొద్దు అనే రూలు, దానివల్ల ఏంటంటే ఆట కంటిన్యూ కాలేకపోయింది. 5 నిమిషాలలో వచ్చింది. ఆడొచ్చు వాళ్ళు మళ్ళీ బజర్ వచ్చేదాకా లాస్ట్ దాకా కొట్లాడాలి అంటే కనుక నడిచింది. లేదంటే వీళ్ళు పట్టుకున్న వాళ్ళు గుంజొద్దు అనే పాయింట్ పెట్టాం కానీ నడిచేది. బయట ఉన్న ఇద్దరే పోరాటం చేసేటోళ్ళు, వాళ్ళిద్దరికి గట్టి పేరు వచ్చేది, సూపర్గా ఉండేది, ఇమాన్యుల్కి అండ్ బర్నీకి. అట్లా కూడా లేపొచ్చు. కానీ రూల్స్ వాళ్ళు పంపిస్తే బాగుండేది. అసలు వాళ్ళు ఎగ్గులు పంపించారు, ఆ టాస్క్ బిస్కెట్ అయిపోయింది. అది వర్కౌటే కాలేదు. ఈ చక్రం పంపించారు, అది కూడా వర్కౌట్ కాదు కదా. ఒక సర్టెన్ రూల్స్ పెట్టకుండా ఊరికేనే ఒక చక్రం తీసుకుపోయి ఆడ వారేస్తే ఏడికెళ్ళి నడుస్తుంది. అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టుగా ఉన్నది. ఇది ఏదో చీకట్లో బాణం వేస్తాను, ఒక చక్రం పెడతాను, దాని మీదకి ఏం ఫుటేజ్ వస్తే ఆ ఫుటేజ్ నేర్చుకుంటా అంటే ఎట్లా, ఫ్లూక్లో పోవాలంటే ఎట్లా, కొంచెం మంచి కంటెంట్ రావాలి, మంచి ఫుటేజ్ రావాలి కదా. ఈ రొమాంటిక్ ఫుటేజ్, ఈ కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసే ఫుటేజ్ ఎన్ని రోజులు నడిపిస్తుంది దాంతో, ఏమొచ్చేది దాంతో. వీళ్ళని బయటకు పెళ్లి చేసుకుంటారు. ఎన్ని సీజన్లు చూసినాక కూడా దీని మీద నమ్మకం ఉంటుందా? ఊరికనే ఆ పిఆర్ వాళ్ళు ఫ్యాన్ పేజీలు పెట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. ఆల్రెడీ రాత్రి డిసైడ్ అయ్యి ఉండొచ్చు ఫ్యాన్ పేజెస్, కళ్యాణ్, రీతు లవ్, కళ్యాణ్ రీతు ఫ్యాన్ పేజ్, పవన్ కళ్యాణ్ రీతు అని పెట్టుర్రు, పని అయిపోద్ది. ఇద్దరు అందులోనే వస్తారు. లేదంటే పవన్ రీతు కళ్యాణ్ అని పెట్టుర్రు. రైట్. ఈ ఇమాన్యుల్ టీమ్, ఇమాన్యుల్ అండ్ బర్నీ వాళ్ళిద్దరు బాగా కష్టపడ్డారు. అండ్ ఇమాన్యుల్ కొంచెం హార్డ్గా బాగా కష్టపడాల్సి వచ్చింది, కానీ వర్కౌట్ కాదు. ఎందుకంటే బర్నీ అని గట్టిగా ఉంటాడు, అని కాబట్టి పండబెట్టిండు. కాదు పండుకున్నారు ఇక్కడ, అక్కడ పండుకున్నారు అంటాడు. కానీ ఏముంటుంది, బయటకు రావడానికి ఉండదు. రైట్. ఆ తర్వాత ఇక్కడ ప్రియా తనుజ కొట్లాడు రూల్స్ పెట్టారు. ఆ టాస్క్ నడిచింది, కంటిన్యూ అయింది. అండ్ అందులో వారే విజేత, ఎవరు ఓనర్సే విజేత, అక్కడికి అయిపోయింది ఎపిసోడ్. ఆ తర్వాత కంటిన్యూ అవుతుంది. మరి ఏవో టీవీలో ఏమో వస్తున్నాయి, అవి చూసి బయట గుర్తుపట్టాలో ఏదో చేస్తున్నట్టున్నారు, టాస్క్ నడుతుంది, చూద్దాం. మిడ్ నైట్ ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతలో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. అట్నే మన www.swatipickles.com వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్, గుడ్ నైట్.